ఇంటిని కూడా చేసేయండి. ఓకేనా? మీలో ఉన్న నెగటివిటీస్ అన్నింటిని కూడా క్లియర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా దాన్ని క్లియర్ చేయండి. ఓకేనా? సో మీరందరూ బుక్ పెన్ తీసుకోండి లేదా పేపర్ తీసేసుకొని మీరంతా కూడా చేయాలి. ఓకేనా అండి? సో మీరందరూ తప్పకుండా చేసేసుకోవాలండి నేను అనేది. సో మనకి ఈఎఫ్టి క్లాసెస్ అనేది కంటిన్యూగా ఉంటాయండి. ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క రోజు ఈఎఫ్టి చేపిస్తాను. సో మీకు నచ్చితే ఎవరికి క్లాసెస్ మాకు ప్రతిరోజు కావాలి అంటే మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. ఇవ్వాలి హాయ్ అండి. ఖచ్చితంగా ఇవ్వండి. హాయ్ అండి. ఖచ్చితంగా ఇవ్వాలని కూడా నేను చెప్పట్లేదు. మీకు తోచినంతగా మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. ఓకేనా? లేకుంటే లెట్ ఇట్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరందరూ కూడా పేపర్ ఒక పెన్ తెచ్చేసుకొని ఫస్ట్ మీలో ఉన్న నెగిటివిటీస్ అన్ని ఫాస్ట్ ఫాస్ట్ రాసేయండి అందరు కూడా. అంటే పాపం ఆలోచిస్తున్నారు నేను ఒకటి నాకు. హలో, అడిగాను. ఏంటండి? ఓకే, సో సారీ. మీలో ఎన్ని నెగిటివిటీస్ ఉన్నా కూడా అవన్నీ మీరు పేపర్ మీద పెట్టాలి. సో ఆ తర్వాత ఈఎఫ్టి చేస్తే మీరు ఏదైనా మ్యాగ్నెట్ లాగా మీ దగ్గరకు వస్తుందండి. సో మీరు అందరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది జస్ట్ మీరు రాసేయండి అమ్మా. నాకు మనీ నాకు మనీ ప్రాబ్లం నా ప్రో అవి మీరు ఏది ఆలోచిస్తున్నా మీ పిల్లల గురించి ఆలోచించినా లేకపోతే మీ హస్బెండ్ ఏదైనా కామెంట్ చేసినా లేకపోతే ఏది చేసినా అది మీకు మీ మిర్రర్సే కాబట్టి వాళ్ళు నెగిటివ్ గా థింక్ చేసినా అది మీకు ఇంపాక్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా రాయాల్సిందే. చూడండి, రాసి చూడండి. రాసి చూసాక మీలో నుంచి అదంతా రాసేస్తారు కాబట్టి మీలో ఉన్న ఫీలింగ్ అంతా నెగిటివ్ ఫీలింగ్ అంతా పోయి ఒకలాంటి నిట్టూర్పు అనేది వచ్చేస్తుంది తెలుసా. చేసి చూడండి ఎంత బాగుంటుందో. రాయండి అమ్మ. నేను ఒక 5 to 5 minutes టైం ఇస్తాను. సో మీరందరూ కూడా పేపర్ పెన్ను పెట్టేసుకుని టకటక ఫాస్ట్ గా రాసేసేయండి. రాసేసాక మనం ఈఎఫ్టీ స్టార్ట్ చేద్దాం. రాస్తున్నారా రాయట్లేదా నాకు మెసేజ్ అనేది చేయండి. అందరు కెమెరాస్ ఆఫ్ చేసుకున్నారు. మరి మీరు అందరు ఈఎఫ్టీ ఎలా చేస్తారు? ఈఎఫ్టీ ఎలా చేస్తారండి? నాతో పాటు మీరు చేయాలంటే ఈఎఫ్టీలో ఆన్ ఉండాలి కదా. ఆన్ లో ఉంటేనే కదండి ఎనర్జీ అనేది పెరుగుతుంది. సో మీరు ఆలోచించండి, ఈఎఫ్టీ అనేది ఆన్ లో ఉండాలి ఫ్రెండ్స్. సో మీరందరు కూడా కెమెరాస్ ఆన్ చేసుకొని ఈఎఫ్టీ చేయాలి. అర్థమైందా అండి? సో స్టార్ట్. రాసేసారా? రాసేసి పక్కన పెట్టండి. తర్వాత మీరు బర్న్ చేసేద్దరు కానీ, ఓకేనా? తర్వాత మీరు బర్న్ చేసేద్దు కాల్చేసి ఫైర్ ఎలిమెంట్ కి ఇచ్చేద్దరు. ఓకేనా అండి? సో తర్వాత కాల్ చేసి ఫైర్ ఎలిమెంట్ కి చేయండి. సో మీలో ఉన్న నెగిటివిటీస్ అన్ని రాసేయండి. హెల్త్ గురించి కానీ మనీ గురించి కానీ, లేదు నేను బిజినెస్ చేస్తున్నా కానీ నా కస్టమర్స్ రావట్లేదు, అది ఒక నెగిటివే. నేను చాలా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను, అది ఒక నెగిటివిటీ. సో ప్రతి ఒక్కటి నెగిటివిటీ అండి. మనీ నా దగ్గరకు వచ్చినట్టే వస్తుంది కానీ వెళ్ళిపోతుంది, అదొక నెగిటివిటీ. ఆ నా పిల్లలు బాగా చదువుతారని నేను అనుకుంటున్నాను కానీ చదవలేకపోతున్నాను. అనుకుంటున్నాం, పాజిటివ్ వస్తుంది, మళ్ళీ వెంటనే నెగిటివ్ తీసేసుకుంటున్నాం. సో అదంతా కూడా ఇంపాక్ట్ అయిపోతుంది. కాబట్టి మీకు ఎప్పుడు నెగిటివ్ అనిపించినా వెంటనే పేపర్ మీద పెట్టండి అమ్మా. అది బర్న్ చేసేయండి, కాల్చి త్రో అవుట్ చేయండి. చూడండి, అది రాసాక మీలో అంటే మంచి ఎనర్జీ అనేది పెరిగిపోతుంది. పాజిటివ్ వైబ్స్ వస్తాయి, ఆవులింతలు వస్తాయి, లేకపోతే నిట్టూర్పు వస్తుంది. అమ్మయ్యా అన్న ఒకలాంటి నిట్టూర్పు కూడా వచ్చేస్తుంది. చేసి చూడండి, అద్భుతంగా జరుగుతుంది. ఓకేనా? సో అది అయిపోయాక అందరు కూడా కూర్చొనేసి వాటర్ బాటిల్స్ దగ్గర పెట్టుకొని కూర్చోండి. అందరు కూడా కూర్చొనేసి ఈఎఫ్టీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా అండి? సో అందరు కెమెరాస్ ఆన్ చేయండి ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరినీ కూడా. ఈఎఫ్టీ అనేది ఎలా చేస్తున్నారు నేను కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేయాలి కదా. సో మీరు అందరు కూడా ఈఎఫ్టీ కాబట్టి థ్యాంక్ యూ అండి. ఆన్ చేసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. సో అందరు కూడా కూర్చొనేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. వాటర్ బాటిల్స్ దగ్గర పెట్టుకున్నామా, ఈఎఫ్టీ అయిపోయాక వాటర్ తాగాలి. సో అందరు కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? రిలాక్స్, రిలాక్స్. బ్రీత్ ఇన్, హోల్డ్. 1, 2, 3, 4, 5,
సిక్స్ సెవెన్. హాఫ్ బ్రీత్ చేయండి, బ్రీత్ అవుట్ చేయండి. మళ్ళీ బ్రీత్ ఇన్, హోల్డ్. 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold. 1 2 3 4 5 6 7. Breathe out. మళ్ళీ బ్రీత్ ఇన్, హోల్డ్. 1 2 3 4 5 6 7. Breathe out. సో రిలాక్స్ అండి. సో ఈరోజు వచ్చేసి మనం మన ఇన్నర్ చైల్డ్కి మన బాడీకి ఈఎఫ్టి చేద్దాం. ఓకేనా అండి. మనము ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న కర్మలు అనేవి గత 3 జన్మల నుంచి కానీ తెచ్చుకున్న కర్మ అంతా మన ఇన్నర్ చైల్డ్ లో ఫీల్డ్ అయిపోయి ఉంది. సో మన ఇన్నర్ చైల్డ్ ని ఈరోజు క్లీన్ చేసేద్దాం. ఇక్కడ నుంచి మనం చెప్పే స్టోరీనే మన ఇన్నర్ చైల్డ్ తీసుకోవాలనేసి చెప్తాం. ఓకేనా. సో లెట్ ఇట్ స్టార్ట్ ఈఎఫ్టి టెక్నిక్. ఓకే అండి, స్టార్ట్ చేయండి. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ప్లీజ్. నేను ఏ జన్మ నుంచి తెచ్చుకున్నానో కర్మలు నాకు తెలియదు. పెద్దల నుంచి తెచ్చుకున్నాను, గత జన్మ నుంచి తెచ్చుకున్నానా, ఎవరి నుంచి లేదు. ఇది నాది కాదు, నాకు చేత కాదు, నా వల్ల కాదు. నేను నేను డబ్బులు సంపాదించలేను, నేను అందంగా లేను, నేను ఏది చేసినా కలిసి రాదు. నాకెందుకు ఇలా జరుగుతుంది, నా దగ్గరికి డబ్బు రాదు, నా దగ్గరికి ఎవరు రారు, నన్ను ఎవ్వరూ ప్రేమించరు అన్న ఇలాంటి నెగిటివ్ థాట్స్ నుంచి నన్ను ప్లీజ్ ఈ చెత్తనంతా తీసే మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఇది నాది కాదు, ఇది నాది కానే కాదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎవరి కర్మ నుంచి వచ్చిందో నాకు తెలియదు. దయచేసి వీటిని తీసేసే, ఈ చెత్త అంతా డెటిటికో చేసే. ఇక్కడ నుంచి నేను చెప్పే స్టోరీనే నువ్వు రాసుకోవాలి. నేను ఏ స్టోరీ అయితే రాసుకుంటున్నానో, ఏ స్టోరీ అయితే విజన్ బోర్డ్ లో క్రియేట్ చేశానో, అది నీకు నీ బ్రెయిన్ లోను నీలోను స్టోర్ అయి ఉండాలి. ప్రతిరోజు నా స్టోరీ చెప్తాను, ఆ స్టోరీనే నువ్వు అమలు చేయాలి మై డియర్ ఇన్నర్ చైల్డ్. సో ఇక్కడ నుంచి నువ్వు కాదు, నువ్వు చెప్పినట్టు నేను వినను, నేను చెప్పినట్టే నువ్వు వినాలి మై డియర్ ఇన్నర్ చైల్డ్. సో ప్లీజ్, నాలో ఉన్న ఇవన్నిటిని, లేజినెస్ని, హెల్త్ ఇష్యూస్ని, మనకి సంబంధించినవి, పిల్లలకు సంబంధించిన థాట్స్ని, హస్బెండ్కి సంబంధించినవి, ప్రెగ్నెన్సీ, జాబ్, ఇవన్నీ నావి కావు. నీ ఆలోచనలు నా మీద అమలు చేయొద్దు మై డియర్ ఇన్నర్ చైల్డ్. నా ఆలోచనలనే నువ్వు అమలు చేయాలి. నేను చెప్పినట్టు ఇక్కడి నుంచి నువ్వు వినాలి. నువ్వు చెప్పినట్టు నేను వినను, నేను చెప్పినట్టే నువ్వు వినాలి. ప్లీజ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను చేస్తున్న ప్రతి బిజినెస్ కానీ, లేకపోతే ఏ బిజినెస్ అయినా అంచెలంచెలుగా ఎదగాలి. ప్రతిరోజు నేను ఊహించని మార్గాల నుంచి డబ్బును నా అకౌంట్లోకి స్వీకరించాలి. నేను ప్రతిరోజు ప్రతి నిమిషం యవ్వనంగా, నిరంతర సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. నేను పట్టిందల్లా బంగారం అవ్వాలి. ఇవే నా విజన్ బోర్డ్లో నేను క్రియేట్ చేసుకుంటున్నాను. నేను నా ఫ్యామిలీ ప్రేమను హ్యాపీ లవ్లీ రిలేషన్షిప్ని కలిగి ఉండాలి. సో వీటిని మాత్రమే నువ్వు ఫుల్ఫిల్ చేయి మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఇది నా విజన్ బోర్డ్, ఇదే నా స్టోరీ. ప్రతిరోజు నేను నీకు వినిపిస్తాను, ఈ స్టోరీ మాత్రమే క్రియేట్ చేయి. అంతేకాని నీ స్టోరీని మా మీద రుద్దొద్దు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లమ్స్. మా పాజిటివ్స్ మాత్రమే రిసీవ్ చేసుకో. నీ స్టోరీని మా మీద రుద్దొద్దు. నీలో ఉన్న చెత్తనంతా, ఎన్ని జన్మల నుంచి తెచ్చుకున్నావో, ఎన్ని బకెట్ల నుంచి తెచ్చుకున్నావో, ఆ చెత్తనంతా డిలీట్ చేసేసి లెట్ ఇట్ గో చేయి. ప్లీజ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నాలో ఉన్న ఈ నెగిటివిటీని, ప్రతి వారి గురించి నెగిటివ్గా థింకింగ్ చేస్తున్నాను, అది నాది కాదు,
అది నీదే, నాకు తెలుసు. నువ్వే నా మీద అలా చూపిస్తున్నావు ప్రతిదీ. నా హస్బెండ్ గురించి అయినా, నా పిల్లల గురించి అయినా, నా హెల్త్ గురించి అయినా, నా అమ్మా నాన్నల గురించి అయినా, నా అత్త మామల గురించి అయినా, ఏది ఆలోచిస్తున్నా అది నాది కాదు. నువ్వు తీసుకొచ్చిన నీ ఆలోచనలు నా మీద రుద్దుతున్నావు. సో దయచేసి వీటిని అన్నింటిని తీసేయి. ఇవి నావి కానే కాదు. నువ్వు గత జన్మ నుంచి, పెద్దల కర్మల నుంచి తెచ్చుకున్నవి. నా ఇవి నాకొద్దు. నాకు కావాలి. నేను చిన్న పిల్లని కాదు. 0 to 7 years పాపని కాదు నేను ఎప్పుడు. నేను పెద్దదాన్ని. నాకు తెలుసు నాకేం కావాలో నాకు తెలుసు. సో నాకు అదే ఇవ్వు. నాకేం కావాలనుకుంటున్నానో నేను అది తెచ్చుకోగలను. నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు నేను చెప్పింది మాత్రమే చెయ్యి మై డియర్ ఇన్నర్ చైల్డ్. నాకు కావాల్సింది మాత్రమే నువ్వు చేసి చూపించు. అంతే తప్ప నీ స్టోరీని నా మీద రుద్దొద్దు. నా స్టోరీని నాకు అమలు పరచు. నేను రాసుకున్న క్రియేషన్ని, నేను రాసుకునే అఫర్మేషన్స్ని, నేను రాసుకునే విజన్ బోర్డ్ని, అది మాత్రమే నువ్వు క్రియేట్ చేయాలి. ఓకేనా మై డియర్ ఇన్నర్ చైల్డ్? ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. సో నెక్స్ట్ వచ్చేసి మన బాడీ కండి. మై డియర్ బాడీ, నేను ఎన్ని రోజులుగా నిన్ను పట్టించుకోలేదని నువ్వు ఫీల్ అయ్యావా? అందుకే నా బాడీ నిన్ను నేను అందంగా చూసుకోలేదా? నువ్వు అందంగా లేవన్నానా? నేను నాలో ఉన్న ప్రతి ఆర్గాన్ కానీ, ప్రతి బోన్స్ కానీ, స్కిన్ అన్నిటిని నెగ్లెక్ట్ చేశానా? నా హెయిర్ని, నా టీత్ని, ప్రతి సెల్స్ని నేను ఏది పట్టించుకోకుండా నేను నెగ్లెక్ట్ చేసి ఉంటే నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్ గివ్ మీ. ఐ లవ్ యూ మై డియర్ బాడీ. ఇక నుంచి నేను నిన్ను చాలా చాలా అద్భుతంగా చూసుకుంటాను. ఇన్ని రోజులు చేసిన నా మిస్టేక్కి నన్ను క్షమించు మై డియర్ బాడీ. నా బాడీ అంటే నాకు ప్రాణం. నా స్కిన్ అంటే నాకు ప్రాణం. నా సెల్ఫ్ మీద నాకు ఎంతో ప్రేమ ఉంది. నా బాడీ మీద నాకు ప్రేమ ఉంది. నా బాడీకి ఏది ఇష్టమైతే నేను అదే తింటాను. నా బాడీకి ఇష్టమైందే నేను వేసుకుంటాను. నా బాడీకి నచ్చిందే చేస్తాను. ప్రతిరోజు నేను ఎక్సర్సైజెస్ చేస్తాను. ప్రతిరోజు ఫుడ్ విషయంలో కేర్ తీసుకుంటాను. నా హెయిర్ విషయంలో కేర్ తీసుకుంటాను. నా టీత్ని, నా బోన్స్ని, అన్ని, నా హ్యాండ్స్, లెగ్స్ని అన్నిటిని హెల్తీగా ఉంచుతాను. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాను. ప్రతిరోజు బయటకు వెళ్ళి వాకింగ్ చేస్తాను, డ్యాన్స్ చేస్తాను, అన్నీ చేస్తాను మై డియర్ బాడీ. ఇక్కడ నుంచి చూడు, నిన్ను ఎలా మలుచుకోవాలో నాకు తెలుసు. నేను ఆ విధంగా నేను మలుచుకుంటాను. ఏ చెత్త పడితే ఆ చెత్త నేను తినను. నాకు ఏది ప్రోటీన్స్ ఇస్తుందో, ఏది హెల్త్ని ఇస్తుందో అవి మాత్రమే తింటాను. ఎన్ని రోజులు తెలియకుండా ఏమైనా చెత్త తిని ఉంటే, నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు మై డియర్ బాడీ. ఇక్కడ నుంచి హెల్దీ ఫుడ్ మాత్రమే స్వీకరిస్తాను. అన్నిటిని, నాలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ని హెల్దీగా, యాక్టివ్గా ఉంచుతాను. సో సారీ. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్, మై డియర్ బాడీ, నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి మై డియర్ బాడీ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్ గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ బాడీ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ బాడీ. మై డియర్ బాడీ, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా నీకు కావాల్సింది ఏంటో ఆ మెనూను చూసి, నువ్వు చూసాక, నువ్వు సెలెక్ట్ చేసాకే నేను తింటాను. నాకు నచ్చింది కాదు, నా బాడీకి నచ్చిందే తింటాను. నేను హెల్తీగా ఉంటాను. అందమైన పొడవైన హెయిర్ను కలిగి ఉంటాను. అందమైన టీత్ను కలిగి ఉంటాను. అందమైన ముఖాన్ని కలిగి ఉంటాను. బ్యూటిఫుల్ స్కిన్ కలిగి ఉంటాను. అందరినీ అట్రాక్ట్ చేసే బాడీని కలిగి ఉంటాను. చూడు బాడీ, నిన్ను ఎంత అద్భుతంగా మారుస్తానో చూడు మై డియర్ బాడీ. అసలు నా బాడీ అయినా అన్నట్టుగా నేను నా బాడీని తప్పకుండా మార్చుకుంటాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ బాడీ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. I love you, my dear body. I'm sorry. Please forgive me. Thank you. I love you, my dear body. Take a breath. Long breath తీసుకోండి అందరూ. సో మీరు అందరు కింద కూర్చున్నా, ఒకవేళ పైన కూర్చుంటే గనక మీ కాళ్ళను భూమాతకి టచ్ చేసి చెప్పండి. నేను చెప్పింది మీరు చెప్పండి.
అమ్మ తల్లి భూమాత, నాలో ఎనీ నెగిటివిటీ ఉన్నా ప్లీజ్ అవి రిమూవ్ చేయి తల్లి. నాను ఈ జన్మ ఎత్తడము, ఈ భూమి మీద జన్మించడము నేను చేసుకున్న పుణ్యఫలం. కాబట్టి నాలో ఉన్న ఎనీ మిస్టేక్స్ కానీ ఎనీ నెగిటివిటీస్ ఉన్నా అవన్నీ నీకే ఇస్తున్నాను తల్లి. మై డియర్ భూమాత, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నాలో ఉన్న నెగిటివిటీస్ అన్నింటినీ లెట్ ఇట్ గో చేయి తల్లి, ప్లీజ్ లెట్ ఇట్ గో చేయి అంటూ ఫీల్ అవ్వండి. ఆ అమ్మగారు, ఆ భూమాత మీలో ఉన్న నెగిటివిటీస్ అన్నింటినీ మీరు కింద ఎప్పుడైతే మీ కాళ్ళను పెట్టారో ఆ కాళ్ళలో నుంచి తనలోకి ఆ మీలో ఉన్న నెగిటివిటీని అంతా కూడా తీసేసుకుంటుందండి. సో అది ఫీల్ అవ్వండి, మీలో నుంచి నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది. ఎస్, పాజిటివ్ వైబ్స్ మాత్రం ఉన్నాయి. నెగిటివిటీ అంతా కూడా సహస్ర చక్ర నుంచి, రూట్ చక్ర నుంచి, మొత్తం కింది చక్ర, అన్ని చక్రాల నుంచి వెళ్ళిపోతుందండి. భూమాత మొత్తం తీసేసుకుంటుంది. అలా ఫీల్ అవ్వండి. ఇక్కడ నుంచి నేను అద్భుతమైన ఇన్నర్ చైల్డ్తో పాటు అద్భుతమైన బాడీని కలిగి ఉంటాను తల్లి. నన్ను మీరు ఎప్పుడు బ్లెస్ చేయండి. ప్లీజ్ బ్లెస్ మీ తల్లి భూమాత. ఎప్పుడు మీ యొక్క ఆశీర్వాదాలు నిండుగా ప్రసాదించండి. నాకెప్పుడు మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి. అలా అమ్మవారు ఇస్తున్న ఎనర్జీని ఫీల్ అవుతూ ఆ ఎనర్జీని మొత్తం కూడా మీరు తీసేసుకోండి. మీకు పాజిటివ్ నెగిటివిటీని అంతా తీసేసింది. ఇప్పుడు మీకు పాజిటివ్ని తను గ్రీన్ కలర్లో నుంచి గోల్డెన్ కలర్లోకి మొత్తము మీకు బాడీ అంతా ఫామ్ అయిపోతుందండి. సో అది విజువలైజ్ చేయండి. మీ బాడీ మొత్తం కూడా గోల్డెన్ కలర్లోకి మారిపోయింది. అదంతా కూడా మాత మీకు ఇచ్చారు, భూదేవి మీకు ఇచ్చారు. సో అదంతా రిసీవ్ చేసేసుకొని ఎనర్జెటిక్ గా మారిపోండి. ఇక్కడ నుంచి మీరు ఏది కూడా నెగిటివ్ గా మాట్లాడకండి, నెగిటివ్ గా థింక్ చేయకండి. ఈఎఫ్టి చేస్తున్నారంటే మీరు అద్భుతాలు చూడబోతున్నారు. సో ప్రతి ఒక్కరు కళ్ళు తెరవండి. ఇంకా ప్రతి ఒక్కరు కూడా మీకు నెగిటివ్ రావద్దు. ఎవరు నెగిటివ్ మాట్లాడినా అక్కడ నుంచి వెళ్ళిపోండి అమ్మ దయచేసి. ఒకవేళ మీరు విన్నా, మార్నింగ్ నుంచి నైట్ వరకు కనుక విన్నా, వెంటనే మీరు పడుకునే ముందు ఇదే రికార్డింగ్ కూడా ఉంటుంది, ఈఎఫ్టి పెట్టేసుకొని కంటిన్యూ చేయండి. చూడండి మీరు ఎంత బాగుంటారంటే అసలు ఎలాంటి డిసీజెస్ కానీ ఏవి కానీ మీ దారి చేరవు. అంత అద్భుతంగా మారుస్తుందండి ఈఎఫ్టి అనేది. సో ఈ రోజు మనకు స్టార్ట్ అయిన ఈఎఫ్టి కంటిన్యూగా ఒక 15 days దాకా ఉంటుంది. సో అందరు మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ మీద ఈఎఫ్టి చేస్తానండి. పిల్లలకి ఎలా చేయాలి, ప్రెగ్నెన్సీకి ఎలా చేయాలి, రిలేషన్షిప్కి ఎలా చేయాలి, మనీకి ఎలా చేయాలి, బిజినెస్కి ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుంది. డైలీ ఒక టాపిక్ మీద చేస్తాను. సో మీరందరూ కూడా అద్భుతంగా జాయిన్ అవ్వండి. సో ఈఎఫ్టి టెక్నిక్స్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మై డియర్ బ్యూటిఫుల్ సోర్స్. ఇంతసేపు మీరు ఉన్నందుకు. ఎనీ డౌట్స్ ఉంటే అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. నచ్చిందా? నచ్చిందా అందరికీ? అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకో. ఓకేనే. సో ఇది రికార్డింగ్ కూడా ఉంటుందండి. సో కంపల్సరీ మీరు అందరు కూడా వినియోగించుకోండి. మీకు ఈ ఎనర్జీ నచ్చితే మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి, నో ప్రాబ్లం. ఎనర్జీ ఎక్స్చేంజ్ గా మీకు ఇవ్వాలనిపించినంత ఇవ్వచ్చు. ఓకేనా? మీకు తోచినంత. నేనేం ఇంతే ఇవ్వండి అని చెప్పను, మీకు నచ్చినప్పుడే ఇవ్వండి. ఓకేనా అండి? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు బ్రాస్లెట్స్ గురించి చెప్పాను. ఎవరికైనా కావాలంటే తీసేసుకోండి అమ్మా, మన దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా? ఈ అన్ని బ్రాస్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి. పైరెట్ క్రిస్టల్స్, అన్ని ఆల్ క్రిస్టల్స్ ఉన్నాయి. రోజ్ క్వార్ట్స్, గ్రీన్ అవెంచు, స్టోన్స్, క్రిస్టల్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. నచ్చితే కనుక మీరు అందరూ బై చేయండి. అలాగే ఎవరికైనా క్రానిక్ ఇది కావాలి మాకు క్లాస్ అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా అండి? సో కానీ ఈఎఫ్టి టెక్నిక్ అనేది ప్రతిరోజు ఉంటుంది. ఎవ్వరు మిస్ అవ్వకండి దయచేసి. అందరూ జాయిన్ అవ్వండి. ఇది
కంపల్సరీ మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ గ్రూప్లు యాడ్ చేసేయండి, మెంబర్స్ని అందరినీ. ఈఎఫ్టీ టెక్నిక్ ఇలా మా మేడం చెప్తారంట అని మీకు నచ్చిన వాళ్ళందరినీ గ్రూప్లో యాడ్ చేసేయండి. సో వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోతారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా ఓకేనా అండి? ఎనీ డౌట్సా? చెప్పండి దేవి గారు, ఏమైనా చెప్తారా ఎవరైనా? సో లాస్ట్లో ఒక టిప్ చెప్పాలి కదా మీరు అందరికీ. సో చెప్తానండి, ఈరోజు ఫ్రైడే కదా. సో ఒక గ్రీన్ పేపర్ తీసేసుకోండి అమ్మ అందరు కూడా. గ్రీన్ కలర్ పేపర్ తీసేసుకొని అందులో గ్రీన్ కలర్ పెన్తో థ్యాంక్ యూ గాడ్ రాసి, మీకు ఎంత అమౌంట్ వచ్చి మీ అకౌంట్లో ప్రజెంట్ టెన్స్లోనే రాయాలి కదా ఎప్పుడు విష్ కూడా. సో ప్రజెంట్ టెన్స్లో రాసేసుకోండి. నేను 10 లక్షలను కలిగి ఈ జనవరి మంత్లో 10 లక్షలను కలిగి ఉన్నాను నా బ్యాంక్ అకౌంట్లో. లేకపోతే 1,00,000, 2,00,000, 5,00,000, మీకు ఎంత అమౌంటో అంత అమౌంట్ను రాయండి. రాసేసి దాంట్లో సాల్ట్ గల్లుప్పు వేయండి. గల్లుప్పు వేసి దాన్ని మీ వైపుకు 3 టైమ్స్ ఫోల్డ్ చేయండి. చేసేసి దానికి రెడ్ కలర్ థ్రెడ్తో నాట్ వేయండి, కట్టేయండి. కట్టేసి దాన్ని ఈరోజు సాయంత్రము అమ్మవారి దగ్గర ఉంచి శ్రీం బ్రిజి అనే మంత్రాన్ని 108 టైమ్స్ చాన్ చేసి తర్వాత మీ వాలెట్లో పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చేసి చూడండి, అద్భుతంగా జరుగుతుంది. ఖచ్చితంగా మనీ రావడం పక్కా. ఓకేనా అండి? బాగుందా రెమెడీ? నచ్చిందా? ఈజీ రెమెడీ. గ్రీన్ కలర్ పేపర్. గ్రీన్ కలర్ పేపర్ అంటే ఐడియా ఉందిగా, కలర్ పేపర్స్ దొరుకుతాయిగా మనకు బుక్ స్టాల్లో. సో పేపర్స్ తెచ్చి పెట్టుకోండి, గ్రీన్, రెడ్, ఎల్లో అలా పేపర్స్ తెచ్చి పెట్టేసుకొని చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది వస్తుంది. సో అది ఈ రోజే చెయ్యాలని ఏం లేదు, ఏ రోజైనా చెయ్యొచ్చు పేపర్ రెమెడీ. సో చేసి చూడండి. ఓకేనా? 1 సెకండ్. ఎస్, చేయండి. ఓకేనా అండి? చేసి చూడండి తప్పకుండా. సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా తప్పకుండా నేను చెప్పింది చేయండి. ఒక విత్ ఇన్ 1 అవర్లో మీకు ఒక షార్ట్ అప్లోడ్ అవుతుంది. అది ఈ రోజు మాత్రమే చేయాలి. సో దానికోసం మీరు అందరూ దగ్గర గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంటే తెచ్చి పెట్టుకోండి, అద్భుతం జరగబోతుంది. అదే షార్ట్ ఏంటనేది. సో ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఉండాలి, బే లీఫ్ ఉండాలి. ఆ టెక్నిక్ అప్లోడ్ అవుతుంది, చూసి అది చేసేసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. సో డైలీ ఒక రెమెడీ కూడా చెప్తాను, అలాగే ఈఎఫ్టీ టెక్నిక్స్ ఫాలో అవుతూ మీ లైఫ్లను మార్చుకోండి. ఓకేనా? సో ఈ అన్ని ఈఎఫ్టీస్ ప్రతిరోజు ఉంటుందండి. ఒక్కొక్క చక్రాకి, సహస్ర చక్రాకి ఒక రోజు, రూట్ చక్రాకి ఒక రోజు, ఆజ్ఞా చక్రాకి ఒక రోజు, హార్ట్ చక్రాకి ఒక రోజు, థ్రోట్ చక్రాకి, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈఎఫ్టీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి యాడ్ చేసేయండి గ్రూప్లో. ఓకేనా అండి? మీ వాళ్ళని అందరినీ కూడా గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళని కూడా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటారు. ఓకేనా? ఎనీ డౌట్స్ లేవు కదా అందరికీ? థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళనామని ఇంకా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఫాస్ట్గా 2:30 అనగానే 2:30 కల్లా వచ్చేసి జాయిన్ అవ్వండి తప్పకుండా అందరు. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. లవ్ యూ సో మచ్. బాయ్ అండి అందరికీ కూడా. లేట్గా జాయిన్ అయ్యారు, ఎనీవే తర్వాత రికార్డింగ్ అయితే ఉంటుంది. సో రికార్డింగ్ కంటే లైవ్లో మేడంతో చేసిన ఆ ఎనర్జీ వేరే అనిపిస్తుంది, రికార్డింగ్ చూసి చేసింది వేరే అనిపిస్తుంది. అవునా కదా? సో చేసేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్.